దేవుని చేతిలో ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, ఆయన కార్యాలు చూడాలని సంసిద్ధత వ్యక్తం చేస్తారో, దేవుడు వారిని వాడుకొని అసాధారణ కార్యాలు జరిగిస్తారు. నేను నిన్ను మర్చిపోలేదు. సియోను అనుకుంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడని. ఎగ్జాక్ట్గా అదే సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఎలా మర్చిపోతాను నేను? అరచేతుల్లో చెక్కబడిన వస్తువుకి భద్రత ఉంది. అంత ఈజీగా మనం వదిలిపెట్టలేం. అరచేతిలో ఉన్న వస్తువును ప్రతిసారి మనం చూసుకుంటాం. ఇక్కడ దేవుడు కేవలం నా చేతిలో నేను ఉంచానలా చెక్కుకున్నానన్నాడు. అరచేతిలో చెక్కబడాలంటే చెక్కేటప్పుడు గాయమవుతుంది. దేవుడు అంతగా మనల్ని ప్రేమించి తన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేరు. నీకు వచ్చిన నిందలను బట్టి, అవమానాలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో కూడా నీ మీద ఎలా నేను ఆనుకోవాలో, నీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నాకు నేర్పించండి. నా జీవితంలో జరుగుతున్న ఈ కీడును మేలుగా మార్చే సామర్థ్యం నీకు ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా విశ్వాసాన్ని ఎప్పుడు నిరుత్సాహపరచు గనుక నీ కొందనాలని నువ్వు ప్రభు వైపు చూడగలిగితే నీ జీవితంలో ప్రతి ప్రతికూల వాతావరణాన్ని దేవుడు అనుకూలంగా మారుస్తాడు. నేను నిన్ను మర్చిపోలేదు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, నీ భర్త నిన్ను మర్చిపోవచ్చేమో, నీ భార్య నిన్ను మర్చిపోయి చాలా కాలం అయిందేమో, నీ పిల్లలు మర్చిపోయి చాలా కాలం అయిందేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన నీవు ఆయన తలంపుల్లో ఉన్నావు. సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నేను ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంచుకుంటున్నారు. ఆయన దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్లో రాయబడి అద్భుతం చేశారు. దేవుని బిడ్డ కృంగిపోవద్దు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. నీ జీవితంలో కార్యాలు జరిగించాలని ప్రభువు ఆశిస్తున్నాను.